ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 12,728 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 27 నుంచి ఎన్నికల సంగ్రామం మొదలు కానుంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అందుకోసం తొలి విడత ఈ నెల 27 నుంచి, రెండో విడత ఈ నెల 30న, మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. ఈ నెల 27న మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 29 వరకు నామినేషన్ల గడువు ఉంటుంది. రెండో విడతకు సంబంధించి నవంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడతకు సంబంధించి డిసెంబర్ 3న నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,55,186 మంది గ్రామ ఓటర్లు ఉన్నారు. 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా, మూడో విడతలో 182 మండలాల్లోని 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజు ఉప సర్పంచ్ను కూడా వార్డు సభ్యులు ఎన్నుకుంటారని ఎన్నికల సంఘం తెలిపింది.